హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ టచ్తా. ఇవాళ అయితే మేము కటార్పల్లికి బయలుదేరిపోయాము. తమ్నైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. అదే వెళ్ళి చూద్దాం. మా త్వర దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా తమ్ముడు ఇంకా వాడు చాలా ల్యాగ్ చేశాడు. కటింగ్ చేయించుకున్నాడు, ఇంకా స్నానం చేయలే. సో వాడు స్నానం చేసేలోపు మేము కార్ అయితే ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని వెళ్తున్నాము. జస్ట్ హాయ్ చెప్పు. మహి హాయ్. మేము ముగ్గురం అయితే బయలుదేరిపోయాం కటార్పల్లికి. మై జాంజీడి. ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. అసలు కటార్పల్లి యోగి వేమన ఎవరు, అసలు ఆయన్ని దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారు, సో అదైతే కంప్లీట్ గా స్వామి చేత అయితే ఎక్స్ప్లెయిన్ చేయించాను. ఈ వీడియో అయితే బాగా మంచి ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ట్రాఫిక్ తో కంపేర్ చేస్తే హైటెక్ సిటీదే బెస్ట్ అనిపిస్తుంది. ఒకసారి ఆడన్నా ఏందిరా అంటే ఒక ఆర్డర్లో అన్న పోతుంది ఉంటాయి పనులు. మదన్పల్లి రోడ్ నుంచి లెఫ్ట్గా అయితే తీసుకున్నా, ఇదే కుమారవల్లపల్లి రోడ్డు. సో ఇక్కడ కొంచెమే ట్రాఫిక్ ఉన్నది, తర్వాత బాగా మంచి యాజ్ యూజువల్. మళ్ళీ ఇక్కడైతే బోర్డు చూడవచ్చు, యోగి వేమన మెమోరియల్ కటార్పల్లి 1 కిలోమీటర్ అయితే ఉంది. 1 కిలోమీటర్ అయితే లేదు, అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈ బోర్డు ఎవడు పెట్టిందో తెలీదు. నెక్స్ట్ పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది, లెఫ్ట్ లో మనకి. ఇక్కడే కదా మహి, ఇంకో ఇక్కడే నయారా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోవడమే. మహి, ఇక్కడ చెరువు వస్తుంది, ఐడియా ఉందా? తెలుసా? ఆ చెరువు పేరు ఏం పేరు తెలుసా? నల్ల చెరువు, తెల్ల చెరువు కాదు, నాకు కూడా తెలియదు. ఏమో తెలుసు అంటావా? అంతే. మహి కొండ అడ్డం వచ్చింది, ఇక్కడే కదా, దగ్గరలోనే కదా చెరువు. ఇదే పక్కనే చెరువు. ఎస్ కాదు, మహి మీది ఫారెనా? యూరోప్. యూరోపా? ఎక్కడ మహి అది? అది ఆడదో కూడా తెలీదు. మంచి పనులు కూడా చేస్తావు గిట్ట నువ్వు. మంచి పనులు చేస్తా, కాకపోతే వాళ్ళు తిడితే మళ్ళా అవి జనాలకు తెలియకుండా. సరే ఈడ చెరువు. చెరువు ఏదే. ఓకే, ఒకసారి చూడండి. బానే వీడియో మహి చెరువుది. ఏమో రీ వీడియో బాగా రాలేదనుకో, వెళ్ళేటప్పుడైనా తీయొచ్చులేప్ప. ఇప్పుడు ఇది స్లోగా వెళ్ళప్ప. ఇదే అండి మా చెరువు. దీని పేరు ఎవరికి తెలీదు. మా చెరువు కాదు స్వామి, మంది కాదు. మంది కాదు ఇది. కొంపదేశ్ ఇడికి వచ్చేసి మా ఇద్దరు పంపించాడు, కిట్టు పంపించినాడు అని చెప్పదండి. ఇక్కడే గాలివీటికి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ లో అయితే ఉంటది మనకి టర్నింగ్ కటార్పల్లికి. సో ఇక్కడ ఎంట్రీ బాగా కనుక్కోవచ్చు, అంటే కొత్త వాళ్ళు వచ్చినా కూడా అరే ఏంట్రా ఇక్కడ అన్నట్టుగా ఉండదు. ఈడే దండి ఎంట్రన్స్ గేట్ చూపిస్తాం మీకు. ఒక నిమిషం, ఇక్కడ చెట్టు అడ్డంగా ఉంది. ఓకే, రైట్ 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 దండి, చూడండి ఇదే ఎంట్రీ గేట్ మనకి. చాలా బాగుంది రా మహి రోడ్. ఇప్పుడు ముందు అప్పుడంతా రాయిలు ఉండే, ముందంతా మట్టి ఉండే. ఇప్పుడు రోడ్ అయితే చాలా ఘాట్ రోడ్ ఉన్నట్టుండే, ఇప్పుడు కొంచెం నైస్ రోడ్ వచ్చేసింది. ఈ రోడ్ ఏమంటాం మహి? దీన్ని నైస్ రోడ్ అంటారేమో. నైస్ రోడ్, ఓకే. అంటే నాకు తెలుసు, నాకు జ్ఞానోదయం అయింది, నేను తెలుసుకున్నా నైస్ రోడ్ అంటామని. సిమెంట్ రోడ్ కదా. మీరు ఆల్రెడీ జాబ్, నేను ఇంకా 6th క్లాస్ అప్ప, నాకు ఐడియా ఉండవు ఇవి. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. ఇవన్నీ అయితే ఫుల్ అయిపోతాయి మనకి. ఎలా అంటే అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు అన్ని ఒకటే షాప్లే, బాగా మంచి హడావిడిగా ఉంటది. ఇక్కడ పద్యాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడే టెంపుల్ అయితే చూపిస్తాను ఒకసారి. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథ వినాలా. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్ చూడొచ్చు. ఇక్కడే దీని తర్వాత అది ఉంటది, ఏది పద్యాలు. మన టెంపుల్లో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. సో
ఎక్కడ చూసినా పద్యాలు పద్యాలు అన్నీ వేమన పద్యాలే. మన ఎలకతలు వేమన పద్యాలు తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఎలకతోలు తెచ్చి ఏడాది మహి నీకు కూడా తెలుసు కదా మహి అయ్యా అయ్యా వేమన పద్యాలు చెప్పు ఏంటి? ఎలకతోలు తెచ్చి ఏడాది తిక్కిన నలుపు నలుపే కానీ తెలుపు కదా కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురావేమ జస్ట్ అయ్యాడు. మావాడు చెప్పలే, మావాడు కెమెరాకి బిహైండ్ కొంచెం సిగ్గు. మనకైతే ఇది ఫస్ట్ వ్లాగ్. సో స్వామితో టెంపుల్ హిస్టరీ అడుగుదామా వద్దా అని చిన్న ఏదో సంథింగ్ స్టాప్ చేస్తుంది అడుగుదాంరా అంటే. ఎట్టకేలకైతే అడిగేసాం స్వామితో. స్వామి ఓకే నేను చెప్తా అన్నారు. సో మీరు కూడా వినేసేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకండి. గుంటూరు జిల్లా కొండవీడు. గుంటూరు జిల్లా కొండవీడు అనవే మాట రాజపల్లి పనిచేసినాడు. ఆయన తమ్ముడు ఈయన. ఆయన తమ్ముడా? వేమన అంటే వేమన అని యోగి వేమన. ఈయన స్వామి అక్కడ ఒక పంట 12 ఎకరాలు పెట్టింటాడు. ఓకే. పాపరికాయలు తెలుసు కదా? పాపరికాయలా? ఏడు పాపరికాయలు. పాపరికాయ అంటే అది వైద్యానికి దానికి పనికొస్తుంది. పాపరికాయలు అక్కడ 12 ఎకరాలు పంట పెట్టింటే ఊరంతా కోతకు పాకానికి వచ్చాయి. ఊరంతా తిరిగితే ఒక్క మనిషి పోలేదంట. ఒక పెద్ద ఏమునే భక్తురాలు స్వామి పిలిచామని చెప్పి పోయినది. పోతే సాయంత్రంగా కోసి కుప్ప పోసింది. అప్పుడు చూసిన స్వామి అప్పుడు ఒక్క ఇచ్చినాడు పాపరికాయ. స్వామి ఏమి ఇచ్చినా చెప్పి ఏం మాట్లాడలే. ఇంటికి ఉట్టి పైన పెట్టేసింది. పైన ఉట్టి ఇప్పుడు అంటే ఉట్టిలేవులే. ఆ ఉట్టి పైన పెట్టేసి సాయంత్రం కొడుకు వాళ్ళు వచ్చినారు. వాళ్ళు జనరు ఏదో చదువుకొని ఇంటికి పోయినారు. ఏది మా స్వామి కూలిచి అంటే కాయ ఇచ్చినాడు. కాయ ఇచ్చినాడని తల్లి అనుకో చెడ్డమాట తిట్టేసినాడు. ఆ కాయ పట్టుకుంటే ఇచ్చేది పలుగుడు తెచ్చేది ఏంటి తెచ్చినాడు కాయ. అప్పుడు యాడుంది మా అన్నట్టు ఉట్టి పైన ఉంది అంట. ఆమె ఆయన ఇసురు పెట్టినట్టు మూలకు కాయ పగిలి బంగారు మాడలు ఎగబడుతుంట రాసి ఇత్తనాలన్నీ రత్నాలయ్యి రాసి ఎగబడుతుంట కుప్ప. మా రేపు అందరం బాధం బంగారు ఊరిని తెలిసింది. బంగారు అయిందంట ఎరుపాపరికాయ. ఊరంతా వినారు. ఊరంతా పోతే కోత అంతా సాయంత్రం ఒక పాసు నెంబర్ 4 వేలు మనిషి 10-20 వేలు దాచిపెట్టుకున్నాడు. బంగారు దండి ఎత్తుకుని పోవాలా అట్లా. అట్ని సాయంత్రంగా పని కోత అయిపోయింది. పూజ స్వామి అంటే అప్పుడు ఎంతమంది మనిషికి ఒక్క మనిషికి ఒక్క ఇచ్చినాడు. ఎంతమంది పెట్టి ఆ మనిషికి ఒకటే. ఇది దొంగ దండిగా దాచిపెట్టుకున్నారు. మళ్ళా వాళ్ళ ఇంట్లోకి వచ్చి కుమ్మిడి అన్ని పాపరికాయలే. అంటే ఒకరికి కూడా బంగారు కాదు. ఆమె స్వామి చేయి ముట్టి బంగారు. అంటే వాళ్ళు దొంగగా తెచ్చుకుంటే దొంగది కాదు పాపరికాయలే. స్వామి ఎప్పుడు చేయి ముట్టించాడు అదే బంగారు. అదే దుఃఖం చంపలు తప్పు స్వామి అని తెచ్చుకోవటము ఆశ. అంటే మేము గొప్ప అయిపోవాలని చెప్పి తెచ్చుకున్నాము. అప్పుడు స్వామి అప్పుడు భోగమల్లి వ్యభిచారం చేస్తుంటారు. స్వామి వ్యభిచారం చేసినాడు. స్వామిలో భోగమల్లి అంటే వేసి అంటారు, భోగమల్లి అంటారు. వాళ్ళ ఇంటికి అన్ని దారిపోస్తారు, బంగారు అన్ని దారిపోసేస్తాడు. అప్పుడు అన్నీ అయిపోతాయి. లాస్ట్కు మీ వది ముక్కు పడుగా తెస్తారా లేదా చూద్దాం స్వామినా. అప్పుడు ఆయన వాళ్ళ వది మన నరసింహమ్మ అడిగే ధైర్యం పండుకుంటాడు మరి. పండుకుంటే ఆయన మరి ఏం నా ఇంట్లో పండుకున్నావు అంటే ఇట్లా వేసి ముక్కు పడుగా అడిగింది నాయన అంటే ఏం నీ సంతోషం మాకేం కాదు ఇస్తాను తీసుకోని చెప్పింది. అప్పుడు స్నానం చేయించి భోజనం ఇస్తుంది. ఏమని ఇస్తుంది? వస్త్రాభరణం లేకుండా మానభంగంతో ఎనికి మగ్గ వంగి కాళ్ళసున్న చేయి పెడితే చేతిలో పెట్టినాడు. ఎనికి మగ్గ వంగి కాళ్ళసున్న చెయ్యి దోషి పెడితే ఆ దోషి ఎంతవరకు ఇచ్చే భద్రం ఉంటుంది. ఆ మాట చెప్పించాడు. స్వామి భోగమల్లి ఇంటికి వచ్చేసా. వాళ్ళు అమ్మ కేలి సంతా తెచ్చాను. మళ్ళా ఈ రకం చేయలేదు స్వామి అంటే అది మామూలు అనుకుంది. ఏమని చెప్తా అంటే వస్త్రాభరణం లేకుండా మానవంతో ఇట్లా అది మామూలుగా అనుకుంది. ఆమె స్నానం చేసి ఎండి కుర్రలు పోసుకొని వచ్చి నట్టింటికి వచ్చి వస్త్రాభరణం ఏం లేకుండా తీసేసి మగ్గ వంగేతో ఆయన ఇట్లా వంగేతో ఇకార సురభ ఈయనలో పుట్టిన పద్యం ఎత్తుకొని చీకొట్టేసా. తీసుకోలే వాళ్ళ దగ్గర కాదు ముక్కరీలా ముక్కర్ తీసుకొని వచ్చినాడు. ఈ రకం చెప్తే మామూలు అనుకుంది. ఏమో స్నానం చేసి నట్టింట్లోకి వచ్చి వస్త్రాభరణం లేకుండా మగ్గ వంగి కాబట్టి ఆయన ఇక ఇంట్లో పుట్టిన పద్యం ఎత్తుకొని చీకొట్టేసి ఆ జ్ఞానోదయం అయిపోయి. ఓకే, అక్కడ జ్ఞానోదయం ఆంచి మళ్ళా ఇంటికి వచ్చి దేశపర్యటన పద్యాలు రాసుకుంటా దేశపర్యటన వస్తాడు. వస్తాడు ఇట్లా నల్ల చెరువు అక్కడ పగులు గుడారం వేసిందంట. అక్కడ ఒక మర్రి వృక్షం ఉండేది. ఆడ మర్రి వృక్షం ఉంటే అక్కడ ఆయన కూర్చోన్నాడు. నెత్తిని పిడుగుపడింది. పడింది భూలోకం వెళ్ళిపోయినాడు. మళ్ళీ దేవతను ఆగ్రహం బయట పంపించి పౌన్ స్వామి పంపించాడు.
అక్కడ ఆ స్థలంలో సామాజిక పూజ చేస్తారు అక్కడ. ఆ, మళ్ళీ చెన్నపట్నం పోయినాడు. ఆ, చెన్నపట్నం. ఆ, ఇప్పుడు చెన్నై అంటే అప్పుడు చెన్నపట్నం నవాబు దత్తానం ఉంది. అప్పుడు మంత్రులు గింతులు లేరు, అంతా వాళ్ళ దర్బారే. ఉమ్, అప్పుడు స్వామి కోటలోకి రానిచ్చినారు. రానివ్వడు. స్వామి గుర్రాన్ని ఎగిరించి లోపలికి పోయినాడు. ఉమ్, స్వామి నువ్వు వచ్చిన కొన్ని పత్రికలు పెడతాము, ఉమ్, కుప్ప సరి పెట్టండి అన్నాడు. ఉమ్, అప్పుడు 10 పుట్లు నలమని తీసుకొచ్చి ఉమ్, కుప్ప పోసినారు. ఉమ్, రాసిపోసి ఉమ్, నడమదా నిలబెట్టి అగ్గి పెట్టారు. కాలు బూడిద అయిపోవాలి. ఉమ్, అప్పుడు ఆకాశానికి అగ్గిపోతుంది. ఉమ్, స్వామి నడువులో ఏమన్నా గోయిందా గోయిందంటాడు. ఉమ్, మన కళ్ళ ముందర పెట్టాం, ఏదో విద్య ఉంది కనికట్టట్టు అనుకున్నాము. ఉమ్, స్వామి ఇంకోటి పెడతామని పెట్టండి అన్నాడు. ఉమ్, మళ్ళీ 10 పుట్లు సున్నం తెప్పించి కుసేసం తెప్పించి ఉమ్, కూర్చొని పెట్టి మురకట్లు కట్టినాడు. ఉమ్, మురకట్లు కట్టి నడి సముద్రం వేసేసినారు. ఉమ్, స్వామిని. ఉమ్, దాంట్లో మాదర్ చేయండి ఉండే ఊరు. ఉమ్, అప్పుడు ఊరంతా అల్లకొలం ఎక్కడ సచివాళ్ళు అక్కడ ఉమ్, అయిపోయింది. ఉమ్, అరే ఇంకా మన ఊరు చెన్నపట్నం ఉండదు పాండ్ర చిన్న పెద్ద పెద్ద మనుషులతో భయ సముద్రం గడ్డపోయినారు. ఉమ్, పోతే స్వామి నిలబడి నడుస్తా వస్తున్నాడు. స్వామి సముద్రం పైన. ఆ, అప్పుడు వస్తాను స్వామి నీ మహిమ కనుక్కోలేకు క్షమించండి కాలపైన పడినారు. ఆ, నీకేం కావాలో కోరుకో, నువ్వు ఎంత కోరుకుంటాను జాగీరు. ఉమ్, చెన్నై ఉంటే ఈ జాగీర్ అంటే నీ లక్షలు ఎక్కడ అదే అదే. ఆ, అతను ఏం వద్దండి, ఉమ్, అవసరం లేదు నాడు. ఉమ్, అప్పుడు 100 బిద్దు ఇచ్చి కత్తులు కటారులు కావాల్సినవన్నీ ఇచ్చి ఉమ్, పోయిన స్వామి సాగంటున్నారు. ఉమ్, వస్తా అని ఇది గొప్ప అడిగి అంటే ఇక్కడ. ఉమ్, ఇక్కడ ఈ కటారపల్లి. ఉమ్. ఉమ్, ఈయన బయట గుడారం కొన్నాళ్ళు వేసినాడు. ఉమ్, కొన్నాళ్ళకు ఇక్కడ జీవ సమాధి. ఉమ్, కొన్నాళ్ళకి జీవ సమాధి. మా శిశువుడు అంతా ఉంటారు. మళ్ళీ మా పెద్దలు గుంటూరు జిల్లా మా అక్కడ నుండి వచ్చినారు. ఆ, ఆయన విశ్వాసం ఉండ 4 నెలకోరు మాట్లాడటం పూజ. మీరా నెలకొకరా? ఆ, అంటే నెలకు ఈ నెల ఒకరు ఉంటే నెక్స్ట్ నెల ఇంకొకరు. పున్నం నుంచి పున్నం వరకు ఒకరు. పున్నం నుంచి పున్నం వరకు. ఆడికి నెల అయిపోతుంది. ఉమ్, అట్లా ఇక్కడ పూజలు నడుస్తుంటాయి. ఉగాదప్పుడు పీఠకం మేర లోపల ముందు చూడి ఉమ్. అక్కడ అక్కడ నుంచి ఎప్పుడు గారేది ఉండదు. ఉగాది ఎప్పుడు ఎక్కడ స్వామి? కాదు, లోపలి దీపం ఉంది కదా, ఆ, ఆ దీపం ఎప్పటికి వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం లోపల. ఎప్పుడు గారిపోతుంది. ఆ, ఆయన పీఠకం ఉంది. పీఠకం ఆయన తప్ప చేసి పీఠకం అది. ఆ, ఇక్కడ స్వామి అప్పటి నుంచి పూజలు నడుస్తుంటే ఉగాది పండుగ వారానికి తిరునాళ్ళు చెప్తాం. ఉగాది పండుగ వారాలు. ఈ తూరి ఉగాది ఆదివారం వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ 6 ఏప్రిల్ 6 తిరునాళ్ళు జరుగుతుంది. 3 రోజులు బాగా జరుగుతుంది. ఇక్కడ కుంభం అవి పోస్తారు కదా స్వామి, ఉమ్. అది ప్రసాదం నైవేద్యం ఎట్లా? అది ఎట్లా అంటే ఈయన వచ్చేటప్పుడు ఉమ్, శక్తి ఆదిశక్తి ఎంటావిడ వచ్చిందంట. ఉమ్, ఆదిశక్తి ఎంటబడి వచ్చి. ఆ, వచ్చి ఆయన కాద్దరుగా ఇక్కడ బయట ఉంది. ఉమ్, అందుకు ఆయన ఫస్ట్ రోజు ఆయన పూజ చేసి ఫస్ట్ రోజు ఆయన పూజ శక్తి ఆదిశక్తి ఉమ్, ఆదిశమ్మంటారు, ఆదిశక్తి అంటారు. ఉమ్, ఆయనకి అక్కడ ముందు ఫస్ట్ రోజు ఆయమ్మకి చేసేది ఆ ప్రసాదము. ఉమ్. అక్కడ పోతులు కొట్టారు. ఇక్కడ స్వామి దున్నపోతులు ఆగారం ఆయమ్మకు. ఆయమ్మకు దున్నపోతు. వీళ్ళ సంబంధం తొలి రోజు ఇతనికి సంబంధం, ఈయనకు సంబంధం లేదా? ఆ అమ్మవారికి సంబంధం. అమ్మవారికి సంబంధం. ఉమ్, ఆ ప్రసాదం అని తీసుకు అన్నిటికీ పనికొస్తుంది. బాగాలేని వాళ్ళకి కానీ ఆరోగ్యం బాగా ఉమ్, అది కొన్ని తింటే ఇది అయిపోతాయి. కొంతమంది ముడుపులు కట్టుకుంటారు. ఉమ్, ఈయన స్వామి అంతా నమ్మిన వస్తుంది. అవునా? ఉమ్, ఏమైనా పద్దానికి ఎరిపద్దం ఉండేది. ఉమ్, అదే. మళ్ళీ జరిగే కాలజ్ఞం బ్రహ్మంగారు రచించారు. ఉమ్, ఆయన జరిగేదంతా ఉమ్, ఒక సమకాలికలే. వేమన బ్రహ్మంగారు అంతా ఒక సమకాలికలే. ఒక సమకాలిక ఫస్ట్ ఆయన ఫస్ట్ వేమన అయినాడు. తర్వాత బ్రహ్మం గారు. చిన్న పిల్లలు కాబట్టి అర్థమవుతుంది పద్యాలు. ఉమ్, అదే అదే. ప్రతి ఉన్నాయి కదా. ఉమ్, ఆయన చెప్పిన ఊరు కొండ వీరు ఉనికి పచ్చ మీద మూగ చింతలపల్లి మొదటి రెడ్డమని ఏమంటారు విశ్వదాభిరామైన పద్యంలోనే ఆయన ఇది చేసినాడు. ఉమ్, ఈ చిన్న అన్నీ ఉన్నాయి అర్థమయ్యేది పిల్లలు కాబట్టి ఉన్నాయి. ఉమ్. స్వామి ఇది ఏప్రిల్లో ఇప్పుడు ఉగాది పైన మరుసటి ఆదివారం చేస్తారు కదా, అప్పుడైనా ఇంకా ఇంకెప్పుడైనా కూడా ఇంకా? కాక ఇప్పుడు ఒక తూరు మార్చిలో వస్తుంది. ఉమ్, ఉగాది 15 అట్లా వచ్చింది అనుకో, ఆ, మళ్ళీ ఆదివారం ఏ డేట్ అయినా డేట్ అప్పుడే పెట్టుకుంటాం. ఓకే. ముందు ఆదివారం ఉగాది వస్తుంది, మళ్ళీ వచ్చే ఆదివారం ఉగాది. ఓకే. రెండు ఈ శ్రీరామనవమి ఆ రోజు అవుతుంది. ఆ, ఇక్కడ తిరునాళ్ళు ఆ రోజు. అంటే ఉత్సవాలు ఆ టైంలోనే బాగా జరుగుతాయి. ఇంకొకటి కూడా ఏమన్నా? లేదు, ఆ రోజే. ఆ రోజేనా బాగా ప్రత్యేకత? మనం జనవరి 7 ఇక్కడ ఆరాధన జరిపా. జనవరి జీవ సమాధి రోజు ఉమ్, సంతర్పణ చేసాం. ఉమ్. అప్పుడు భారీగా వచ్చింది జనం. ఎప్పుడు స్వామి అంటే ఏ కాలంలో ఆయన సజీవ సమాధి? ఆయన 1414 జన్మించిన 1480లో 1480 జీవ సమాధి. జీవ సమాధి. కాదు స్వామి, అంటే ఆయన చదువుకున్నాడా లేదంటే ఎలా? అంటే ఇన్ని పద్యాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇవన్నీ ఆయన పద్యాలన్నీ ఒక ప్రాసలో ఉంటాయి. అంటే ఆయన చదువుకున్నాడంటే వాళ్ళ ఇంట్లో అభిరామయ్య మంత్రిగా ఉంటాడు. రాజు ఇంట్లో అభిరామయ్య. అభిరామయ్య అభిరామయ్య మామూలుగా ఒక
రంబికమ్మ నివేసుకొని పూజ చేస్తుంటాడు. ఉమ్, ఒక అడవిలో ఎక్కించి పూజ చేస్తుంటాడు. ఉమ్, దిన్నం లేటుగా ఏటికి పోతానని చెప్పి వేమన వెనక దొంగచాడు కనిపిస్తాడు అనమాట. ఉమ్, నాకు టైం అయిపోయింది ఆయన, ఉమ్, నీకు రేపు వస్తే ఉపదేశం ఇస్తున్నాడు. ఉమ్, ఆ మాట ఏమన్నా చెవులో ఉమ్, పడుతుంది. ఉమ్, అప్పుడు ఇంటికి వస్తాడు. ఉమ్, ఇంకా అభిరామి రేపు ఆయనకు ఉపదేశిస్తారు. అప్పుడు ఇంటికి వచ్చి ఇట్లా రేపు అభిరామయ్యను ఎక్కడ పోకుండా ఉమ్, ఏదైనా పని పెట్టని వాళ్ళకి చెప్తారన్నమాట. వాళ్ళు ఉమ్, రాజు వాళ్ళ అన్నంగా రాజులు ఉంటారా, ఆ, చెప్తే రేపు ఏదో హారం ఏదో చేయాలని చెప్తారన్నమాట ఉమ్, అభిరామయ్యకి. ఉమ్, కంసాయను కదా, ఉమ్, ఇంకా ఆయన రాజాజ్ఞ ఇక్కడ పోయట్లేదు. ఉమ్, అప్పుడు వేమన కాల్చొని ఉమ్, తీసుకొని పూలు పండ్లు పాలు అన్నీ తీసుకొని ఉమ్, ఆడికి పోతాడు. ఉమ్, ఆడికి ఏం నాయన అంటే, ఉమ్, అది నీకుంది నాయన. ఉమ్, అప్పుడు ఆయన ఉపదేశించి బీజాచరాలు స్వామికి వేస్తాడు. ఉమ్, రంభేశాన్ని మునిస్తాడు. మునీశ్వరుడు. దాంట్లో అన్నీ ఆయనకు. ఉమ్, అప్పుడు ఇంటికి వచ్చి అభిరామయ్య చేతి నువ్వు క్షమించిన అంటూ వదులుతా అంటాడు. ఉమ్, అంటే పాదాలు పట్టుకుని అంటే చేతి పట్టు, నువ్వు క్షమించాలంటే వదులుతాడు. అప్పుడు శాపాలు ఆ, శాపం పెడితే ఇంక ఇది ఆ, అయిపోతుంది. అదే. ఉమ్, అభిరామ అయిపోయిస్తాడు, ఇంకా ఆయనకు అన్నీ ఉండేది. ఉమ్, అప్పుడు ఏంటి రాజు నాన్ని ఇట్లా పట్టుమని చెప్పి అభయించాడు అంటాడు. ఉమ్, అప్పుడు పద్యంలో ఇస్వదా అభిరామ ఇనురేమ అభిరామయ్య చెప్పినట్టు ఆయన గురువుగా భావించాడు. ఉమ్, విశ్వద అభిరామ. ఇనురవేమ అభిరామయ్య కూడా గురువే. అభిరామయ్య కూడా గురువే. అర్థమైంది కదా. అర్థమైంది. ఇస్వదాభిరామ ఇనురవేమ విశ్వద అభిరామ, అభిరామ. ఫస్ట్ ఆయన ఉమ్, వచ్చిండేది ఆయనతోనే. ఉమ్. ఆయన గురువుగా ఆయన భావించుకున్నాడు. ఆయన జీవితంలో అక్కడే కదా, అంటే వాళ్ళ ముక్కు పుడక వల్లే కదా మలుపు తిరిగింది, జ్ఞానోదయం అయింది. ఇట్లా అంటే ఆయన విద్యని దానికి ఆయన అన్ని ఇచ్చేసినాడు. ఇంకేం అదేలే. రంబిగా ఆయన ఇది అయిపోతాడు. అప్పుడు అభిరామికి ఉన్నది ఇతను తీసుకున్నాడు. ఉమ్. ఇంకా ఆయన చరిత్రలో ఎవరన్నా మిస్ అయినానా, లేదంటే అన్ని చెప్పారా? లేదు ఉండేది ఉంటే ఇంకా జరిగి మా పెద్దోళ్ళు ముందు గ్రంథాలు ఉన్నాయి, అవి ఉంటే అన్ని చెప్పేకుండా. నీలం సంజీవి బెజవాడ గోపాల్ మంత్రులుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినారు. మా పెద్ద తిరిగి ఇచ్చేసి తాళపత్రాలు ఉన్నాయి. తాళపత్రాలు నాకు జ్ఞాపకం ఉంది. పసుపు పూసి మా పెద్ద చదువుతాండే, వజ్రాలతో సమానం అది. తాళపత్రాలు అవి లాక్కపోయినారు అనమాట. అంటే అర్థం కాదు, తాళపత్రాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయా? ఎలా రహస్యాలు పద్యాలు విపరీతమైన ఉంటాయి. ఓ పద్యం వచ్చి ఒక ఎన్నో గంటలు పడుతుంది అర్థం చెప్పే అట్టున్నాయి. వేదం అంటే ఇంక ఏమైనా మించి లేరు ఆడ. కులవరం ఖండించి వాళ్ళు ముస్లింస్ వస్తారు, ప్రతి ఒక్కరు కాయ కొట్టించి అని ఖండించేసినాడు. ఆయన కుల భేదాలు లేక ఖండించేసినాడు. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు సార్? మాది 6వ తరం. మా పెద్దవాళ్ళు ఇంకా పోయినా. అంటే మీరు పూజారిగా ఇక్కడ? మేము చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. అంటే మీరు చూసిన మహిమ ఏమన్నా? మాకు ఆయన ఏదనుకుంటా ఏదనుకుంటా మా ఇంట్లో మా వాళ్ళు బాగా కనపడతారు. ఏది చెప్పినట్టు చేస్తుంటాం. తిన్నాళ్ళు కూడా ఆయన ఆజ్ఞిస్తున్న అంత ఇప్పుడు 30 లక్షలు మా కొడుకు ఖర్చు పెట్టాను. నందమేమంటే అంత తిన్న 30 లక్షలు అయింది ఖర్చు. అంటే పోయిన సంవత్సరం భారీగా చేసాం. అన్నదానం అన్ని ఆయన వాకి ఇచ్చిన ఆయన చేయాలంటే చేస్తాం. ఇక్కడ అవి స్వామి రూమ్లు అవి ఉంటాయి. అవి టూరిజం కట్టించినారు. టూరిజం వల్ల టూరిజం వాళ్ళకి అంత సంబంధం. ఇది కూడా టూరిజం వాళ్ళు. ఇది ఎట్లా కట్టినారంటే రెడ్ల సంఘం శ్రీశైలంలో ఉంది. మన స్వామి ఇట్లుండాలని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఆయన రాసేవాడి ఫిల్మ్లో మీటింగ్ పెట్టుకుని ఆయన చైర్మన్ కూడా టూరిజం. ఆయన వేమన భక్తులు ఆయన 3 కోట్లు శాంక్షన్ చేస్తాడు. అప్పుడు ఇదంతా కట్టాలి. ఆయన అక్కడ రూమ్ గెస్ట్ హౌస్ 8 ఉన్నాయి. హోటల్ ఉంది. హోటల్ ఎత్తేసినారు. బాడికి ఇచ్చుకుంటే వాళ్ళు లీజుకి ఇచ్చినారు. ముందు వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా బాగా తినిపోతుంటే మళ్ళీ లీజ్ ఇచ్చేసారు. రోజా గారు వచ్చి ముందు సంవత్సరం వచ్చిండే 18 జయంతి చేయాలని చెప్పి మేము మామూలుగా ఇక్కడ ఆయన పుష్యమాసంలో ఆయన చూస్తాం. ఆ రోజు చేస్తాం. అష్టమి రోజు ఇక్కడ ఇప్పుడు కర్ణాటకలో ఏమైనా జయంతి అక్కడ చేసుకుంటారు. కర్ణాటక బాగా చేస్తారు. కొన్నిసార్లు దేవాలయాలు కట్టు అక్కడక్కడ పూజ. అంటే ముఖ్యమైన స్థలం ఇక్కడే. ఆడ నారాయణ ఉండే ఆడ ఆయన ఈయన పేరుతో సంపాదించుకొని చేసి రూములన్నీ బిల్డింగ్ బాగా కట్టినాడు. వేమ విగ్రహం పెట్టుకొని అన్నదానం చేయాల అంత బెంగళూరు పంపించేస్తా. ఆయన చనిపోయా. అది మళ్ళీ ఆ బిడ్డల పెట్టకూడదు అట్లా.
ఆశ్రమం అట్లే పెట్టిన సార్ మళ్ళీ భూములు అన్నీ ఉంటే వాళ్ళ బిడ్డలు పెట్టినాడట. అది గుట్ట తయారు చేసినాడు వేమనతోనే. ఈయన పేరు అంటే ఇస్తారు బాగా లక్షలు ఇస్తారు. కొన్ని కోట్లు సంపాదించి ఆయన చనిపోయినా అక్కడే వేసినారు మళ్ళీ సమాధి. ఇది రోజా గారు కట్టించారా? రోజా అది రోజా గారు ఫైబర్ పెట్టిపోయినారు చూడు. నేను ఇత్తలు అనుకోండి ఫైబర్ అది ఫైబరా. వాళ్ళు గవర్నమెంట్ ఇత్తలు పెట్టేసి ఎంత 4-5 లక్షలు అయినా ఆమె కూడా ఇదే కదా, ఫైబర్ పెట్టకూడదు. అదేలే పెయింట్ చేసినారు అంతే. మేమైతే ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ అదే స్వామి చెప్పినట్టు ఉగాది తర్వాత నెక్స్ట్ ఆదివారం అయితే బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. సో ఇవే టూరిజం వాళ్ళు కట్టించిన రూమ్స్. సో ఆ టైంలో అయితే ఫుల్ ఉంటాయి. కాకపోతే కావాలంటే బుకింగ్స్ ఒక 1 month, సో 15 days ముందు అయితే బుక్ చేసుకోవాలి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు.